హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా పిల్ల. సో ఆల్రెడీ మీరు తమిళ చూసి ఉంటారు, మా చెల్లి హల్దీ ఫంక్షన్ వీడియో అనమాట. పెట్టడానికి చాలా లేట్ అయిపోయింది, ఎందుకు అనేది లాస్ట్ లో చెప్తాను. సో ఆ పార్ట్స్ అనేది చాలా డెకరేషన్ చేసి అయితే పెట్టారు. అక్క మమ్మీ వాళ్ళందరూ కలిసి డెకరేషన్ అయితే చేశారనమాట ఫ్లవర్స్ తో. సో ఇక్కడ వచ్చేసి మా చెల్లి వాళ్ళది వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ అనమాట. సో ఇక్కడ అన్ని వచ్చేసి రోజ్ పెటల్స్ అండ్ మ్యారిగో ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ అక్కడ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అవన్నీ ఉన్నాయి కదా, అండ్ స్వీట్స్ అవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట. అంటే తాంబూలం అంటారు కదా, సో అలా ఇస్తారు. సో ఇవన్నీ మ్యాండేటరీ, అందరికీ తెలుసు కదా, అందుకే నేను పర్టికులర్ గా ఏం చెప్పట్లేదు. సో పెళ్లి కూతురు ఫంక్షన్ అప్పుడు అమ్మాయిలు ఇంటి ముందు పందిరి వేస్తారు కదా, సో అట్లా చేయక ముందు ప్రేయర్ అయితే చేస్తున్నారు అనమాట. ఇది కుటుంబానికి దీవెనకరముగా ఆశీర్వాదకరంగా ఉండినట్లు సహాయం చేసి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ వివేకదేవుని నామంలో దీన్ని ప్రతిష్ఠించి అభిషేకిస్తూ ఉంటుండగా నీ అభిషేకం ఆశీర్వాదము వీరికి కుటుంబానికి తోడుగా ఉంచమని యేసు నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో అవన్నీ బయట అయితే డెకరేషన్ అవన్నీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడైతే మా చెల్లిని బయటికి అయితే తీసుకొస్తున్నారు అనమాట. పరిశుద్ధ 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 లైనాని వరదుతాలైనాని వాని. సో ఇక్కడ వచ్చేసి మమ్మీ డాడీ అనమాట. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా వచ్చేసి నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. మొత్తం అన్నీ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను అనమాట. అమెజాన్లో తీసుకున్నాను. బట్ నేను ఎలా అయితే అవుట్పుట్ అనుకున్నానో అలానే వచ్చింది అనమాట. డెకరేషన్ అంతా నేను మా అక్క వాళ్ళ అబ్బాయికి చూపించాను, సేమ్ అలానే చేశాడు. బట్ చాలా బాగా చేశాడు అనమాట. అండ్ నేను కూడా హెల్ప్ చేశాను కొన్ని వాటిల్లో. అండ్ మా చెల్లి ఇవన్నీ వేసుకుంది కదా, జ్యువెలరీ మొత్తం అన్ని ఫ్లవర్స్ అవన్నీ. సో అవన్నీ మా చెల్లి ఆన్లైన్లోనే తీసుకుంది అనమాట. ఎవరికైనా కావాలంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, సో వెళ్ళి చూసుకోండి. సో మా చెల్లి ఏంటి అంటే, మా చెల్లి మా జనరేషన్లో లాస్ట్ అమ్మాయి అనమాట, చాలా చిన్న అమ్మాయి అనమాట. సో అందుకని కొంచెం గ్రాండ్గా చేసాము హల్దీ ఫంక్షన్ అవన్నీ. ఇంకా రావాలి వైజాగ్ వాళ్ళు, అత్త పెద్దమ్మ వాళ్ళందరూ రావాలి. కానీ ప్రధానం ఎలానో వైజాగ్లో అని చెప్పేసి ఇంకా అక్కడే ఉండిపోయారు. మళ్ళీ వెళ్ళడం అంటే చాలా కష్టం కదా. సో ఇక్కడైతే మా మా పెద్దమ్మ వాళ్ళందరూ ఉన్నారు మా ఇంటి దగ్గరే. సో వాళ్ళు అందరూ వచ్చారనమాట. అక్క వాళ్ళందరూ, వదిన, అన్నయ్య వాళ్ళందరూ వచ్చారనమాట. సో ఎక్కువ మంది వచ్చారు హల్దీ ఫంక్షన్కి. ఆ రోజు చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడో ఒకసారి ఈవెంట్కి కలుస్తూ ఉంటాము అందరం కలిసి. సో నిజం చెప్పాలంటే నా హల్దీ ఫంక్షన్కి ఇలాంటి ఐడియాస్ అసలు ఏం రాలేదు నాకు. అంటే మా చెల్లి ఇప్పుడు జ్యువెలరీ అవన్నీ వేసుకుంది కదా, అలా వేసుకోవాలి అని చెప్పేసి అలాంటి ఏం రాలేదనమాట నాకు నా మైండ్లోకి. అండ్ బ్యాక్ డ్రాప్ విషయం వచ్చేసి సో అట్లాంటి ఏం రాలేదు. అంటే నాకు ఫుల్ టెన్షన్ అనమాట, పెళ్ళి ప్రధానం ఎలా జరుగుతాయి అని చెప్పేసి అవన్నీ. బట్ మా చెల్లి అయితే 1 month ముందే అన్ని సెట్ చేసుకుని పెట్టుకుంది మా చెల్లి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రేయర్స్ అయితే చేస్తున్నారనమాట. కుటుంబాన్ని నడపడానికి ఒక పని కొరకు సిద్ధపరచబడుతుంది ప్రభా. దాని కొరకు అలనాడు దావీదు మీద ఆయన ఎలాగ నూనె వేసి అభిషేకించారు. సంఘముగా మేమందరం కూడా ప్రార్థించి నూనె వేసి అభిషేకిస్తుండగా ఒక రెబ్బ కావాలి, ఆశీర్వదించాలి. కావలసిన జ్ఞానమును, వివేచనను, సంపూర్ణమైన విధేయతను దయచేయదు. ఆయన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను, తన కుటుంబాన్ని కట్టుకొను. అవును తండ్రి, ఇది నువ్వు ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వచ్చున్నాము తండ్రి. సో ప్రేయర్స్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మా చెల్లికి ఆయిల్ అయితే రాస్తున్నారు మమ్మీ డాడీ. ఒక 3 times అలా రాసి బ్లెస్ చేస్తూ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఆంటీ అంకుల్ బ్లెస్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ పెద్దనాన్న అయితే బ్లెస్ చేస్తున్నారు.
సో ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య వదిన అనమాట. సార్ మీ ఇద్దరు అలా సో ఇక్కడైతే నేను మా హస్బెండ్ అయితే ఆయిల్ రాసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసాం అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్నానం చేయిస్తారు కదా, హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత. సో అయితే ఇక్కడ స్నానం అయితే చేయిస్తున్నారు. అలా టచ్ చేయండి, అలా చిక్స్కి అట్లా హ్యాండ్స్కి అలా టచ్ చేయండి అంతే. నువ్వు స్ట్రైట్ కూర్చోరా సుస్మిత్, నువ్వు స్ట్రైట్ కూర్చో, నువ్వు అటు ఇటు కాదు. ఒకసారి చేతులు కూడా టచ్ చేయండి, లూజ్ చేయండి, అలా పొడుగా రాయకూడదు. ఇంకా నాకు వాటర్ పోయాక రాసేనండి. అలా హ్యాండ్స్ కూడా టచ్ చేయండి, అలా హ్యాండ్స్ కూడా టచ్ చేయండి, హ్యాండ్స్ కూడా. నెక్స్ట్ ఇంకెవరు పెట్టేది ఉందండి? ఎవరు లేరా? రండి చెప్తాను, ఫోటో తీద్దాం మీ అందరితో. అలా వెళ్ళిపోకుండా ఎక్కడ ఉండని చెప్తాను. 5 పేరెంటాలతో ఫోటో తీద్దాం. లేట్ అయిపోతుందండి, జనం ఉన్నారు. చేసారా మీరు? రైట్ అందరూ అయిపోయారండి. సో ఇక్కడ వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ రమ్య అనమాట. నేను ఆల్రెడీ దీని కోసం మా చెల్లి ఎంగేజ్మెంట్ వీడియోలో చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి. పాపం ఆ రోజు క్లైమేట్ చేంజ్ అయింది, కొంచెం వర్షం కూడా వచ్చినట్టు అనిపించింది. బట్ అయినా సరే మా చెల్లి కోసం వచ్చిందనమాట అంత దూరం. సో ఇక్కడ వచ్చేసి మా చెల్లి నేను అనమాట. సో మా చెల్లి నేను చిన్నప్పటి నుంచి కట్టుకుంటూనే ఉండేవాళ్ళం అనమాట. అది కూడా చాలా సరదాగా అన్నమాట. సో నేను ఏం చేసినా మా మమ్మీ మా డాడీకి షేర్ చేయడం, మా చెల్లి ఏం చేసినా నేను మా మమ్మీ మా డాడీకి షేర్ చేయడం. సో అట్లా చేసుకునే వాళ్ళము ఇద్దరం కలిసి. మీ ఇద్దరికి తెలుసు సిస్టర్స్ ఉంటే ఎలా ఉంటారని చెప్పేసి. అండ్ మా ఇద్దరికి ఎమోషనల్ బాండింగ్ కూడా చాలా ఎక్కువ అనమాట. మా చెల్లి ఏడిస్తే నేను ఏడ్చేస్తాను, నాకు వెంటనే ఏడుపు వచ్చేస్తుంది. మా చెల్లి అనే కాదు, మా మమ్మీ మా డాడీకి కూడా నాకు బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. సో ఇక్కడ వచ్చేసి మా అక్క నేను మా చెల్లికి అయితే పసుపు అయితే రాస్తున్నాం అనమాట. Sometimes on this journey I get lost in my mistakes. It looks to me like weakness is a canvas for your strength. And my story isn't over, my story's just begun. సో ఇక్కడ వచ్చేసి అక్కలు అండ్ వదిన అనమాట. అండ్ నేను, మాతో పాటు అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వైజాగ్ అని చెప్పాను కదా, సో అక్కడే ఉండిపోయారు ఇంకా వాళ్ళు. Lost in my mistakes. It looks to me like weakness is a canvas for your strength. And my story isn't over, my story's just begun. And failure won't define me, 'cause that's what my Father does. Come on, say failure won't define me, 'cause that's what my Father does. Ooh, just lay your burdens down. Ooh, and here in the Father's house, check your shame at the door, 'cause it ain't welcome anymore. Ooh, you're in the Father's house. Lost in my mistakes. It looks to me like weakness is a canvas for your strength. And my story isn't over, my story's just begun. And failure won't define me, 'cause that's what my Father does.
సో, అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వైట్ ఒకటే తీసుకుందాం అనుకున్నాను. కానీ వైట్ అంత బాగోదని చెప్పేసి యెల్లో కూడా తీసుకున్నాననమాట. సో, అప్పుడు లుక్ వచ్చింది. అండ్ ఇక్కడ సో, ఈ శారీ వచ్చేసి మమ్మీ, డ్యాడీ ఆళ్ళు పెట్టారనమాట మా చెల్లికి. చాలా బా సెట్ అయింది. చాలా బావుంది ఫోటోస్‌లో కానీ, వీడియోస్‌లో కానీ అంతా. ఘన మహిమా చెల్లును, ఘన మహిమా చెల్లును. మీరు చెంగు చేర్చండి. Knows only how to triumph. My God. కుమార్తెగా సిద్ధపరచబడిన బిడ్డకును మరి రేపు జరగబోయే ప్రధాన కార్యక్రమమునకును తదుపరి దినము జరిగే వివాహ కార్యక్రమమునకును మరలా నీకు వందనాలు. మరి జ్యేష్ఠ కుమార్తెకు చక్కని సాటైన చేతను మీరు ఇచ్చారు. అలాగే కనిష్ట కుమార్తెను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని తన కొరకు నీవు ఏర్పాటు చేసిన జతకై నీకు వందనాలు. ఇదిగో ఈ దినాన్ని వచ్చినట్లు సహాయం చేయండి. 1000 మందికి తల్లివి అగుదువు గాక. నీ కృపాక్షేమములే బిడ వెంబడి వచ్చును గాక. నీ ప్రసన్నత నిత్యము బిడ మీద నిలిచియుండును గాక. సదాకాలము నీ సమాధానముతోటి బిడ హృదయము నింపబడును గాక. నీ పరిశుద్ధాత్మ నడిపింపు నింపుదల అనుగ్రహించి మేలు చేయమని, కుమార్తె అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. అలా వేయండి. హ్యాండ్స్ డౌన్ చేసిన దగ్గర చేయి దించేసాను. ఒకసారి చూడండి ఇటు. సో, మా చెల్లి ఇక్కడైతే తాంబూలం అయితే ఇస్తుందనమాట. నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా ఏమేమి ఇస్తున్నారో అనేది. అండ్ ఆ రోజు అయితే క్లైమేట్ కొంచెం బానే ఉంది, పర్లేదు. సో, మా పెళ్ళికి కూడా అలానే అనిపించింది. అంటే పెళ్లి అయిపోయిన తర్వాత వర్షం వచ్చింది. మా చెల్లికి కూడా అంతే. పెళ్లి అయిపోయిన తర్వాత వర్షం వచ్చింది. అండ్ ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత కూడా వర్షం వచ్చిందనమాట. ఈవెన్ నాకు కూడా అంతే. ఎంగేజ్‌మెంట్ అయిన ఒక 2, 3 డేస్ అలా వస్తూనే ఉంది కంటిన్యూయస్‌గా వర్షం. అండ్ ఇక్కడొచ్చేసి ఆంటీ, అంకుల్ అయితే వచ్చారు. అండ్ తర్వాత మా చెల్లి అయితే ఆంటీకి తాంబూలం అయితే ఇస్తుంది. Oh, I'm not backing down from any giant. సో, ఇక్కడొచ్చేసి ఇంటి దగ్గర ఉన్న కొలీగ్స్ అనమాట ఆంటీ, అంకుల్. Oh, I'm not backing down from any giant. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ, మా పెదనాన్న. Oh, I'm not backing down from any giant. సో, వీళ్ళు కూడా మా ఇంటి బ్యాక్ సైడ్ ఉంటారనమాట కొలీగ్స్. Oh, I'm not backing down from any giant. సో, వీళ్ళు కూడా మా ఇంటి దగ్గరే అనమాట. చర్చ్‌లోనే కొంచెం క్లోజ్‌గా ఉన్న వాళ్ళని పిలిచారనమాట హల్దీ ఫంక్షన్ రోజు. Backing down from any giant. అండ్ ఇక్కడొచ్చేసి మా అక్క, అన్నయ్య అండ్ వాళ్ళ పాప ప్రైజ్. మీరు ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ వీడియోలో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అండ్ వాళ్ళ పెద్ద పాప రాలేదనమాట పింకీ. సో, తనకి కుదరలేదనమాట. అందుకే రాలేదు. ఎంగేజ్‌మెంట్‌కి అయితే వచ్చింది పింకీ. అండ్ ఇక్కడొచ్చేసి మా అక్క, మా బావగారు అండ్ వాళ్ళ అబ్బాయి విక్కీ. మీ అందరికీ తెలుసు. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను తన కోసం. అండ్ అండ్ విక్కీ వాళ్ళ అక్క కూడా రాలేదనమాట. అండ్ ఇక్కడొచ్చేసి మా అత్త అండ్ మా అక్క. నేను ఇందాక ఆల్రెడీ చూపించాను కదా! సో, మా అత్త మా డ్యాడీ వాళ్ళ పెద్దక్క అనమాట. Oh, I'm not backing down from సో, any. ఇక్కడొచ్చేసి నేను, మా డ్యాడీ, మా చెల్లి. మా మమ్మీని పిలుద్దాం, పిలుద్దాం అని అనుకున్నాను. మా మమ్మీతో కూడా తీసుకుందాం అని అనుకున్న వీడియో. కానీ కుదరలేదనమాట ఆ రోజు. సో, ఎప్పుడన్నా తీసుకోవాలి మా మమ్మీతో కూడా. అండ్ ఇక్కడైతే ఫ్యామిలీ అనమాట. నేను, మా హస్బెండ్ అండ్ మా మమ్మీ, మా డ్యాడీ. Oh, I'm not backing down from any. Oh, I'm not backing down from any. అండ్ ఇక్కడొచ్చేసి ఎవరైనా మా పర్లేదు. అక్క అండ్ ఓకే, వాళ్ళ ఇద్దరు పాప. ఒకసారి వేసారా? వేయండి. ఒకసారి సో, వీళ్ళు కూడా మా ఇంటి పక్కనే అనమాట. Belongs to you, Lord. I'm gonna see your victory. అండ్ ఇక్కడొచ్చేసి నేను, మా హస్బెండ్ ఫస్ట్ టైమ్ ఏస్తున్నాను ఇవి అక్షింతలు. నేనైతే ఎప్పుడు ఎవ్వరికీ ఏయలేదు పెళ్ళైనప్పటి నుంచి. పెళ్ళైన తర్వాత మా చెల్లికే ఫస్ట్ టైమ్ ఏస్తున్నాను. చిన్నప్పుడు అసలు ఎవరు ఏయనివ్వరు కదా! పెళ్ళైన తర్వాత ఎయ్యాలి అని చెప్తారు. అండ్ ఇక్కడొచ్చేసి మా అత్త, నేను, మా చెల్లి అనమాట. ఇదైతే చాలా బావుంది ఈ వీడియో అయితే. చాలా డేస్ తర్వాత కలిసాం మా అత్తని. అండ్ ఇక్కడొచ్చేసి మా అక్క వాళ్ళందరూ మా చెల్లికి శారీ అయితే పెడుతున్నారనమాట. Belongs to you, Lord. I'm gonna see your victory. Belongs to you, Lord. I'm gonna see your victory. అండ్ ఇక్కడొచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళు కూడా శారీ అయితే పెడుతున్నారు.
I'm gonna see your victory belongs to you, Lord. I'm gonna see your victory belongs to you, Lord. I'm gonna see your victory. I'm gonna see. సో, ఇక్కడైతే నేను, మా చెల్లి, మా డ్యాడీకి అయితే కిస్ చేస్తున్నాం అనమాట. ఇదైతే బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. అండ్ మా మమ్మీ ఉంటే ఇంకా బావుంటది. పక్కనే ఉంది. పిలవలేదనమాట మా మమ్మీని. మర్చిపోయాము. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేద్దాం అనుకున్నాం కానీ, ఇంకా కుదరలేదనమాట. ఈసారి తప్పకుండా చేసుకుంటాము ఇలా అదొక బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. మమ్మీ, డ్యాడీకి అలా పెట్టడం కిస్ అనేది. అండ్ తర్వాత ఇక్కడొచ్చేసి మా చెల్లి అండ్ వాళ్ళ ఫ్రెండ్ రమ్య అనమాట. నేను ఆల్రెడీ చూపించాను కదా ముందు. I'm gonna see your victory. I'm gonna see belongs to you, Lord. I'm gonna see your victory. I'm gonna see your victory. అండ్ ఇక్కడొచ్చేసి ఆంటీ, అంకుల్ అయితే శారీ అయితే పెడుతున్నారు చెల్లికి. Belongs to you, Lord. I'm gonna see your victory. I'm gonna అండ్ see ఇక్కడొచ్చేసి మేమనమాట. ఆంటీ, అంకుల్, నేను, మా హస్బెండ్, మా చెల్లి. belongs to you, Lord. I'm gonna see your victory. I'm gonna see belongs to you, Lord. I'm gonna see your victory. I'm gonna see belongs to you, Lord. I'm gonna see your victory. అండ్ ఇక్కడొచ్చేసి మా అక్క అయితే చెల్లికి శారీ అయితే పెడుతుంది. Belongs to you, Lord. I'm gonna see your victory. Belongs to you, Lord. I'm gonna see your victory. Belongs to you, Lord. I'm gonna see your. అండ్ ఇక్కడ నేను, మా హస్బెండ్ అయితే శారీ అయితే ఇస్తున్నామనమాట చెల్లికి. ట్రే వద్దని చెప్పాడు అన్నయ్య. ఎందుకంటే ట్రేలో పెడుతుంటే శారీ కనిపించట్లే. అందుకే హ్యాండ్‌తో ఇచ్చేసాం అనమాట బయటికి కనిపించేలాగా. అండ్ ఇక్కడొచ్చేసి మా చెల్లి, నేను క్యూటెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు ఇది. Belongs to you, Lord. I'm gonna see your victory. అండ్ ఇక్కడొచ్చేసి సిస్టర్స్ అందరం కలిసి ఫోటో అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా ఉన్నారు అక్కలు. కానీ పెళ్ళిలో చూపిస్తాను వాళ్ళందరిని. Belongs to you, Lord. I'm gonna see your victory. I'm gonna see your victory. For the battle. అండ్ ఇక్కడొచ్చేసి ఇలా చేస్తే బావుంటుందని చెప్పేసి, ఎక్కువ మంది ఉన్నాం కదా అని చెప్పేసి, ఇలా అయితే పోజ్ ఇచ్చామనమాట అందరం కలిసి. Belongs to you, Lord. I'm gonna see your victory. I'm gonna see your victory. For the battle belongs to you, Lord. I'm gonna see your victory. I'm gonna see your victory. For the battle belongs to you, Lord. I'm gonna see your victory. I'm gonna see your victory. For the battle belongs to you, Lord. I'm gonna see your victory. I'm gonna see your victory. For the battle belongs to you, Lord. I'm gonna see your. అండ్ ఇక్కడొచ్చేసి పెద్దమ్మాళ్ళు పెట్టిన శారీ అయితే వేసుకుంది. అండ్ అన్నయ్య, వదిన మీరు ఆల్రెడీ చూసారు కదా ముందు. For the battle belongs to you, Lord. సో, ఇది శారీ వచ్చేసి ఆంటీ, అంకుల్ పెట్టిన శారీ అనమాట. బ్లౌజ్ ముందు శారీ మీద యేసుకొని చూపించింది. అండ్ మిగతావైతే బ్లౌజెస్ లేవని చెప్పేసి అవి ఇంకా వేసుకోలేదనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియో ప్రధానం వీడియో అయితే వస్తుందనమాట. సో, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ గైస్. థాంక్స్ ఫర్